ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఫాదర్స్ డే అని ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కనుక విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఫాదర్స్ డే. కనుక దేవుడు ఈ లోకంలో మరి ఒక పురుషుని అనుగ్రహించి ఈ లోకానికి మరి తన ద్వారా అనేకమైనటువంటి బిడ్డలకు తండ్రులు అవ్వడానికి ప్రభువు ఒక పురుషునికి ఇచ్చినటువంటి ఆధిక్యతనివ్వండి భాగ్యాన్ని బట్టి, అంటే బ్లెస్సడ్నెస్, దేవుడు ఒక మంచి ప్రణాళికతో ఒక పురుషుని తయారు చేసి ఈ భూలోకంలో ఆయన స్థాపించిన విధానం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రి చాలా అవసరము. అనేకమైనటువంటి కుటుంబాలు డిస్ఫంక్షనల్గా మార్చబడిపోయినాయి. అంటే ఆ తల్లిదండ్రుల వల్ల జరిగేటటువంటి వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి ఆ ఒడిదుడుకుల వల్ల ఆ ఫాదర్స్ రోల్ ఆ కుటుంబంలో ఉండలేనటువంటి పరిస్థితులు అనేక మందికి ఉంటున్నాయి. అయితే వారికి కూడా దేవుడు చాలా గొప్ప భాగ్యం అనుగ్రహించారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక తల్లి తండ్రి బిడ్డలను కలిపి అది ఒక యూనిట్, అది దేవుడు ఎస్టాబ్లిష్ చేసింది. కనుక కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ ఫ్యామిలీ ఒకవేళ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అయితే కానీ తండ్రి అయినటువంటి యెహోవాయే ఆ స్థానంలో ఉండి ఆ కుటుంబంలో ఆ బిడ్డలను పైకి తీసుకుని రావడానికి ఆయన కృప కలిగినటువంటి దేవుడని మనం విశ్వసించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీద దిగిని నిలిచినప్పుడు హెవెన్ నుంచి ఒక డిక్లరేషన్ కలిగింది. అది ఎక్కడి నుండి కలిగిందంటే ఒక ఫాదర్ నుండి కలిగింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కనుక మనం బైబిల్ ప్రకారంగా చూచిన స్పిరిచువల్గా మనకి ఫాదర్స్ ఎలాగ అవసరమో బయలాజికల్గా మనకు ఫాదర్స్ ఎలాగో ఉంటారు. లేకపోతే అది ఒక ఫ్యామిలీ కాదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రెండు ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ ఫాదర్స్ మన జీవితాల్లో చాలా అవసరమై ఉన్నారన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఫాదర్స్ లవ్ లేకపోతే ఒక కుటుంబంలో తండ్రి యొక్క ప్రేమ లేకపోతే ఆ కుటుంబంలో జరిగేటటువంటి విషయం ఏంటంటే ఆ పిల్లల్లో ఎక్కువ పర్సెంట్ ఇమోషనల్ డెవలప్మెంట్ ఉండదంట. ఎందుకంటే తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ ఎలాగో ఉంటుంది. ఒకవేళ డబ్బు ఎలాగో ఇవ్వచ్చు, వాళ్ళ కోరికలు ఎలాగో తీర్చొచ్చు, కానీ ఇమోషనల్గా వాళ్ళ డెవలప్మెంట్కి మాత్రం తండ్రి చాలా ఉపయోగం. మనం సర్వసాధారణం మనం అనుకుంటాం మనీ తెచ్చేది తండ్రే, కనుక మనకి ఒక ప్రొటెక్టరు, ఒక ప్రొవైడరు, మన కుటుంబాన్ని అంతా ఆయన చక్కబెట్టేది అనుకుంటాం. కానీ అన్నిటికన్నా మించినది ఒక తండ్రి. తల్లి ఎలాగో ఉంటుంది, బిడ్డలతో తన సమయం గడుపుతూనే ఉంటుంది, కానీ తండ్రి యొక్క ఇంపాక్ట్ కూడా చాలా అవసరమైందని మనము విశ్వసించాలి. ఎందుకంటే ఒక ఫాదరు ఉన్నటువంటి ఆ ఫ్యామిలీస్లో హెల్దీ ఫ్యామిలీస్ అవి. ఎందుకు హెల్దీ అంటే తల్లిదండ్రులు, తండ్రి చేసిన సన్స్ సర్వసాధారణంగా కుమారులు చేసే పని ఏంటంటే తండ్రిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. తండ్రి వాళ్ళకి రోల్ మోడల్గా ఏ రకంగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తాం. కుమారుని మీద తండ్రి యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే తండ్రి చేసేటటువంటి ప్రతి పని తెలియకుండా తను అబ్జర్వ్ చేస్తూ తన ఫుట్ స్టెప్స్లో నడుస్తున్నాడు. కనుక ప్రతి తండ్రి మీ కుమారులకు, మీ వంశానికి మీరు మిగిల్చేటటువంటి ఆ లెగసీ ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రతి తండ్రి కూడా జనరేషనల్ బ్లెస్సింగ్స్ మనకి ఎక్కడి నుండి వస్తాయంటే మన పితరుల దగ్గర నుంచి ఆ యొక్క జనరేషనల్ బ్లెస్సింగ్ అనేది మనకు అలా పాస్ ఆన్ అవుతుంది అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. గాడ్ ఫియర్ అనేది ప్రతి ఒక్క పురుషునికి ఒక ఫాదర్హుడ్ అంటే ఆయన మొదట ఆయన ఇంటికి ఆయన హెడ్. కనుక ఆయనకంటూ ఒక హెడ్ ఎవరంటే తండ్రి అయినటువంటి యెహోవా మనకు ఫాదర్ ఉన్నాడు అన్న విషయాన్ని ప్రతి తండ్రి గమనించాలి. అయితే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి తండ్రి తన కుటుంబాన్ని సక్రమంగా తీర్చిదిద్దగలుగుతారో ఆ కుటుంబం ఎలాగుంటుందంటే స్టేబుల్ హోమ్ ఉంటుందంట. తర్వాత స్ట్రాంగ్ చిల్డ్రన్ ఉంటారంట. జనరేషనల్ బ్లెస్సింగ్ పాస్ అవుతూ ఉంటుంది. కనుక ప్రతి తండ్రి
ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి. అంటే బిడ్డల్ని కనేయడం ముఖ్యం కాదు, కానీ ఆ బిడ్డల్ని చివరి వరకు వాళ్ళ డెస్టినీస్ కూడా ఆ తండ్రి యొక్క మాట మీద ఆధారపడి ఉంది. బ్రతికి ఉన్నంత కాలం మనకి జన్మనిచ్చినందుకు మనం ఈ భూమి మీద నివసించడానికి ఒక ఛానల్గా దేవుడు వారిని వాడుకుని వారి ద్వారా మనము ఈ భూమి మీదకు వచ్చినందుకు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి బిడ్డలు తండ్రి బిడ్డల ఎడల రెస్పాన్సిబిలిటీ వహించాలి. బిడ్డలు కూడా తండ్రిని ప్రేమించవలసినటువంటి వారై ఉన్నారు. సొలొమోను వ్రాసినటువంటి సామెతలు 4వ అధ్యాయము 1 వచనం నుండి 3 వచనాలు అక్కడ మనకు ఆయన ఎంత వివరము ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను తన కుమారునికి తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. కుమారులకి తండ్రి అయినటువంటి సొలొమోను చెప్పుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. 4వ వచనంలోనికి వస్తే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొంటే నీవు బ్రతుకుతావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంగ్లీష్ బైబిల్లో ఎంత చక్కగా ఉందంటే, నీ హృదయము నా యొక్క మాటలను హోల్డ్ ఫాస్ట్, అంటే వాటిని నీ హృదయంలో రిటైన్ చేసుకో అంటే భద్రపరచుకో. నీవు దాన్ని హోల్డ్ ఫాస్ట్ అంటే వాటిని నువ్వెన్నడూ కూడా వాటిని విడిచిపెట్టొద్దు. నీ హృదయంలో వాటిని భద్రము చేసుకొని నా ఆజ్ఞలను గైకొంటే నీవు బ్రతుకుతావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఒకవేళ తండ్రి ఏదన్నా ఒక మాట చెప్తే అది ఒక కమాండ్గా, ఒక ఇన్స్ట్రక్షన్గా, ఒక మంచి మాటగా బిడ్డలు తీసుకోలేనటువంటి వారిగా జీవిస్తారు ఉన్నారు. మనం సాధారణంగా తండ్రి ఏదన్నా చెప్తే ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోని మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం అనుకుంటాం. మనము ఈ వచనాల్లో చూసినట్లయితే 3 జనరేషన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. నా తండ్రి చెప్పినటువంటి మాటలు నేను విన్నాను, నేను చెప్పుతున్నటువంటి మాటలు నా కుమారులకు తెలియచేస్తున్నానని ఈ వచనాల్లో 3 జనరేషన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఆయన యొక్క బొట్టాన్ని ఎవరికి పాస్ చేశాడంటే 3 జనరేషన్స్ కూడా తన యొక్క బొట్టాన్ని పాస్ చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే మనందరి జీవితాల్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం వింటే, ఆ మాటలు తండ్రి యొక్క మాటలు మన హృదయాల్లో రిటైన్ చేసుకుని దాన్ని నిలుపుకున్నట్లయితే బ్రతుకుతావు. 10వ వచనం ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. మనందరి జీవితాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక తండ్రి ఒక ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక తండ్రి యొక్క మాటకు కుమారుడు వారికి నచ్చినా నచ్చకపోయినా ఆయనకు విలువనివ్వవలసినటువంటి వారై ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలలో కూడా, వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఏంటంటే, నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించు. నువ్వు ఎప్పుడైతే సన్మానిస్తావో నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ సొలొమోను చెప్పుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇమోషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఒక ఫాదర్ అనేటటువంటి ఆయన అధికారం క్రింద ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. రూల్స్ ఒకవేళ రిలేషన్షిప్ లేకుండా రూల్స్ కొంతమంది పెడతా ఉంటారు. రిలేషన్షిప్ అంటే ఏంటంటే తన బాధ్యతలు, ఒక తండ్రి తన తండ్రి బాధ్యతలను వ్యవహరిస్తూ ఆయన చక్కపరుస్తూ ఆయన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి అప్పుడు ఏదన్నా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో రిలేషన్షిప్ లేకుండా రూల్స్ పెడతా ఉంటారు. అప్పుడు బిడ్డలు ఏ రకంగా బయలుదేరతారంటే రిబెలియస్ నేచర్తో వాళ్ళు
రిబల్ అవుతూనే ఉంటారు. సర్వసాధారణంగా ప్రతి కుటుంబాల్లో తండ్రికి పిల్లలు ఏం రిలేషన్ ఉంటుందో చెప్పండి, రెబెల్స్ అంటాం. అంటే తండ్రి ఒకటి చెప్తే అసలు నువ్వు చెప్పేదే మాకు మేము లెక్క చేయమంటారు. ఎందుకు అంటే దానికి కారణం కూడా అతనికి వారికి మధ్య సరి అయినటువంటి రిలేషన్షిప్ లేదు. కనుక తండ్రి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ రూల్స్ పాస్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యామిలీలో ఆ బిడ్డలు తండ్రి యొక్క ఆధీనంలో ఉండి ఆయన చెప్పినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతారన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు పరలోకపు తండ్రిని మనకు ఇంట్రడ్యూస్ చేశారు, మనం తెలుసుకునేటట్లు చేశారు. ఆయన ఎవరు అంటే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. చాలమ్మా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి తండ్రులు ఉంటారు, బాధ్యత లేనటువంటి తండ్రులు ఉంటారు, కుటుంబాన్ని భార్యను బిడ్డలను విడిచిపెట్టేటటువంటి హస్బెండ్ లేక ఫాదర్ ఉంటాడు. కానీ కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైనటువంటి వాటిలో ఆదరణ అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం మన జీవితాల్లో మనకు ప్రేమించే వాళ్ళు లేరు, మనల్ని కనికరపడే వాళ్ళు లేరు, మనతో స్నేహం చేసే వాళ్ళు లేరు, లేకపోతే మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు లేరు అని మనము అనేక సందర్భాల్లో ఒంటరి జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటను బట్టి మనకు కనికరము చూపు దేవుడు తండ్రి మనకున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనికరము చూపు తండ్రి అంటే మనల్ని ఎన్ని తప్పులు చేసినా మనం ఫర్గివ్ చేసేది మన తండ్రి. మనం తప్పిపోయిన కుమారుడిని కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ కుమారుడు తన తప్పు తను తెలుసుకొని ఇంకా దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన కుమారునిగా తిరిగి స్వీకరించినటువంటి విషయాన్ని, గొప్ప సెలబ్రేషన్ చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. అయితే ఈ తండ్రిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఫర్గివింగ్ నేచర్. అంటే మన తప్పిదాలు ఉన్నప్పటికీ ఆ తప్పిదాలని కౌంట్ చేసేటటువంటి దేవుడు కాదు. ఒక కంట్రీలో ఒక కుమారుడు ఒక తండ్రి నివాసం చేస్తున్నప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే, ఒక చెట్టు ఎక్కడో నాకు నేర్చుకోవాలని ఉంది డాడీ అని అడిగినప్పుడు తండ్రి చెప్తాడు, నువ్వు చెట్టు ఎక్కడో నేను నీకు నేర్పిస్తాను. కానీ తనకు ఒక వార్నింగ్ ఇచ్చాడు, నేను క్రింద ఉన్నప్పుడే నువ్వు పైన చెట్టు ఎక్కాలి, నేను లేనప్పుడు ఒంటరిగా నువ్వు ఎప్పుడు కూడా చెట్టు ఎక్కడానికి ప్రయత్నించొద్దని ఆ తండ్రి ఆ కుమారునికి తెలియచేశాడు. అయితే ఒకరోజు ఆ కుమారుడు చక్కగా ప్రతిరోజు కూడా ఆ చెట్టు ఎక్కడం ఎలాగన్నది తండ్రి తనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు తండ్రి లోపల తన పని తను చేసుకుంటూ ఉంటే బయట కుమారుడు డాడీ డాడీ హెల్ప్ మీ అని కేకలు వేసినటువంటి సందర్భం జరుగుతుంది. అప్పుడు తండ్రి గబగబా పరిగెత్తుకుని బయటకు వచ్చేటప్పటికి ఆ కుమారుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ చెట్టు కొమ్మ మీద నుంచి వేలాడుతూ, డాడీ కొద్దిగా నన్ను పట్టుకోకపోతే నేను స్లిప్ అయ్యి కింద పడిపోతాను. ఎంత పైకి చుటారు కొమ్మకి ఎక్కడం నేర్పిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే తను అలా అడిగాడో అప్పుడు తండ్రి వెంటనే, నువ్వు నాతో కరెక్ట్గా రిలేషన్షిప్లో ఉంటున్నావా, నీ ప్రోగ్రెస్ కార్డులో ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ అమ్మ మాట వింటున్నావా లేదా, మా మాట వింటున్నావా లేదా, అవన్నీ ఏది అడగలేదంట. కానీ ఆ సమయాన్ని ఎప్పుడైతే కొడుకు ఆ కొమ్మ మీద నుంచి వేలాడుతున్నాడో తండ్రి వీటిని ఏది మనసులో పెట్టుకోకుండా తన హస్తాలను తనకు అందించి తనని సురక్షితముగా క్రిందకు దింపినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అదే పరలోక తండ్రి యొక్క ప్రేమ. ఇహలోకపు తండ్రే ఆ రీతిగా ఏ విధమైనటువంటి నెపాలు ఎంచకుండా ఆ కుమారుని రక్షించుటకు, ఆ కుమారుని కాపాడుటకు, ఆ కుమారునికి దెబ్బలు తగలకుండా తను చేయవలసినటువంటి పని చేసి తనని క్షేమంగా చెట్టు క్రిందకు దింపినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనము చేసినటువంటి నెపాలు ఎంచేటటువంటి
దేవుడు కాదు. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం. యెహోవా అబ్రహామును గూర్చి ఒక మాట చెప్పాడంట. అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తను దేవునికి భయభక్తులు కలిగి దేవుని మాట వింటాడని దేవునికి తెలుసు. కానీ తన తర్వాత తన పిల్లలకును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతని ఎరిగి ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహాము గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అబ్రహాము జీవితంలో ఖచ్చితంగా నేను చెప్పినది అతడు చేస్తాడు. నేను చెప్పినది అతడు చేయడమే కాకుండా అతని పిల్లలను అతని ఇంటి వారును దేవుని యొక్క మాటలు గైకొనున్నట్లు వారికి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని నడిపించి చివరి వరకు వారిని చేస్తాడని అతని మనస్సును నేను ఎరిగి ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే మనందరి జీవితాల్లో ప్రభు మన గురించి ఆ సాక్ష్యం ఇవ్వగలడా? కొంతమంది తండ్రులు ఏమనుకుంటారంటే, మన దినాలు మంచిగా వెళ్ళిపోతే చాలు, మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మా రోజులు మంచిగా జరిగిపోతే చాలు అనుకుంటారు. కానీ బిడ్డలకు దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ, దేవుని యొక్క మార్గాలు కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ వారి బిడ్డలకు వారు తెలియచేయలేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. మన పితరులు ఆశీర్వదించబడ్డారని మనకు తెలుసు, మనం ఆశీర్వదించబడ్డామని మనకు తెలుసు. మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే ఒక తండ్రి యొక్క రోలు ఎంతైనా ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఆ తల్లిదండ్రులు కూడా బిడ్డలకు వారి యొక్క జీవితాల్లో ఏమి నేర్పించాలంటే, ప్రార్థన చేస్తున్నారా లేదా, బైబిల్ చదువుతున్నారా లేదా, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నారా లేదా, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. మన పిల్లల కొరకు మనం ఏమనుకుంటామంటే, బాడీ ఎక్సర్సైజెస్ చేసుకుని వాళ్ళు మంచి ఫిజిక్గా ఉండాలని చెప్పి జిమ్స్కి డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం, లేకపోతే అనేకమైనటువంటి హెల్దీ ఫుడ్స్ ఇస్తూ ఉంటాం. కానీ మన బిడ్డల యొక్క స్పిరిచువల్ లైఫ్స్ కొరకు స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ నువ్వు చెప్తున్నావా లేదా ఒకసారి మనంతటి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రేయర్లెస్ హోమ్స్ ఎలా ఉంటాయంటే స్ట్రెస్తో కూడినటువంటి హోటల్స్ లాగా ఉంటాయంట. కానీ దేవుని యొక్క ప్రార్థన జరిగేటటువంటి, దేవుణ్ణి వర్షిప్ చేసేటటువంటి గృహాలు ఎలా ఉంటాయంట, ట్యాబర్నికల్స్ ఆఫ్ గ్లోరీగా ఉంటాయంట. ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏంటంటే, రాహేలు ప్రసవిస్తూ, రెండవదిగా బెన్యామీనుకు తన జన్మనిచ్చిన విషయం కూడా మనకు తెలుసు. అయితే అక్కడ ఆమె జన్మని ఇస్తూ ఆమె మరణించిన విషయం కూడా మనకి తెలిసినటువంటి విషయమే. అయితే అక్కడ ఒక బిడ్డకు జన్మనిస్తూ రాహేలు ఏమని పెట్టిందంటే, బెనోని అని పేరు పెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. బెనోని అనే మాటకు అర్థం ఏమిటంటే సన్ ఆఫ్ మై సారో. సన్ ఆఫ్ మై సారో అని ఎందుకు పెట్టిందంటే, అక్కడ డెత్, బర్త్ కూడా ఇంటర్సెక్ట్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఒక జననము, ఒక మరణము జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు తను ఏమని పేరు పెట్టిందంటే, దుఃఖపుత్రుడు, సన్ ఆఫ్ మై సారో. నేను జన్మనిస్తున్నాను కానీ ఆ బిడ్డను నేను చూడలేను, ఆ బిడ్డ తల్లి ప్రేమకు కూడా నోచుకోడు అని ఆమె హృదయ వేదనతో కన్నీళ్లు కారుస్తూ తన ప్రాణం పోతున్నప్పుడు పెట్టినటువంటి నామకరణం. యాకోబు తర్వాత ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టాడంటే బెన్యామీను అని పేరు పెట్టాడు. అంటే సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అంటే అథారిటీని సూచిస్తుంది. అంటే ఒక పేరు తల్లి పెట్టినటువంటి, ఆ వేదన బట్టి తల్లి పెట్టినటువంటి పేరును తండ్రి రీనేమ్ చేసి తనకు ఒక ప్రాఫిటిక్ డెస్టినీ అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మన బిడ్డలకు పెట్టుకునేటటువంటి నామకరణాలు, ఏ రకమైనటువంటి నామకరణాలు మనం పెడతామో ఒకసారి మనం ఆలోచించాలి. మన బిడ్డల్ని ఏ రకంగా పిలుస్తామో ఆలోచించాలి. మన బిడ్డలకు ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గొప్ప సేవకులు ఒక విషయం చెప్పారు. వారికి
అనేక మంది బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలను పిలిచి ప్రతిరోజు వాళ్ళకి ఎంత గొంతుందో అంత గొంతుతో ప్రతి బిడ్డ పేరెత్తి, ప్రభు నిన్ను అమితముగా దీవించునుగాక, నీకు మంచి భవిష్యత్తును అనుగ్రహించునుగాక అని ప్రతిరోజు ఉదయం వాళ్ళు ప్రొనౌన్స్ చేసేవారంట. గట్టిగా వారు ఆ బిడ్డల మీద ఆ మాట పలికేవారంట. ఆ బ్లెస్సింగ్స్ వారి జీవితాల్లో వారు అనుగ్రహించేవారంట. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత వారు గొప్ప సేవకులైన తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క మాటలు, ఆ యొక్క బ్లెస్సింగ్ వారి జీవితాల్లో పలికినటువంటి ఆ మాటలు వారి జీవితాల్లో ఎప్పటికీ కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయంట. కనుక మనందరం తల్లిదండ్రులుగా ఒక తండ్రి పలికేటటువంటి మాట అక్షరాల బిడ్డ జీవితంలో నెరవేర్చబడుతుంది. కనుక నువ్వు ఏం పలుకుతున్నావో జాగ్రత్త. ఒకవేళ దానికి ఒక రెమెడీ కూడా ఇచ్చారు. మనము అనేక సందర్భాల్లో ఇండియన్స్ మరి ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఎమోషన్స్ ఎక్కువ, మనకి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి గతంలోకి వెళ్ళిపోతాం, ప్రజెంట్ ఆలోచించేస్తాం, ఫ్యూచర్ కూడా ఆలోచించేస్తాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బిడ్డను నువ్వు చెడ్డ మాట పలికినప్పుడంట 7 మంచి మాటలు మళ్ళీ పలకాలంట ఆ రోజే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నువ్వెందుకు పనికిరావు, నువ్వేమీ చేయవు, నేను ఎలా అనుకున్నాను కానీ నీ బ్రతుకెలాగైపోయిందని కొన్ని సందర్భాల్లో మనం విసిగిపోయి మనకున్నటువంటి హెల్త్ కండిషన్ని బట్టి, మనకున్నటువంటి ఆ మెంటల్ ఇన్స్టెబిలిటీని బట్టి అనేకమైనటువంటి సందర్భాల్లో ఒక మాటకు 10 మాటలు చదివేస్తాం మన పిల్లలు మనం. కనుక వాటిని నువ్వు తిరిగి వారి జీవితంలోంచి నీ మాట విత్డ్రా అవ్వాలంటే 7 బ్లెస్సింగ్స్ ఆ రోజు లోపలే నువ్వు ఇవ్వాలంట. నువ్వు పలికిన చెడ్డ మాటకి దానికి రీప్లేస్మెంట్గా 7 శుభవచనాలు నువ్వు పలకాలంట. కనుక ఒక తండ్రి బిడ్డల విషయంలో పలికే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దావీదు కూడా ఒక చక్కటి ప్రార్థన చేశాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఒక చక్కటి మాట ఆయన ప్రార్థన చేశాడు. ఆయన రాజన్న విషయం పక్కన పెట్టి నేను సేవకుణ్ణి అని అక్కడ అడ్రస్ చేస్తూ ఉంటాడు. నీ సేవకుడు ఏం చేస్తాడంటే నువ్వు అనుగ్రహించినటువంటి నీ కుటుంబము, నువ్వు నాకు అనుగ్రహించినటువంటి కుటుంబం, నువ్వు మాట ఇచ్చావు బ్లెస్ చేస్తానని, నువ్వు ఖచ్చితంగా నా కుటుంబాన్ని బ్లెస్ చేయి ప్రభు అని చెప్పి ఆ తండ్రిగా దావీదు తన కుటుంబం కొరకు ఒక ప్రార్థన చేశాడు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సింపుల్గా దాని చిన్న మాటల కింద విడదీసినట్లయితే అక్కడ మనకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. ప్రభువా నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట నెరవేర్చు. ఆ మాట ఏంటంటే నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చావు. కనుక దావీదు దేవునికి ఆ మాటను గుర్తు చేస్తున్నాడు. అప్పుడు దావీదు ఏ పొజిషన్లో ఉన్నాడు? రాజరికంతో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు, ఒక రాజుగా ఆయన ముద్రించబడి ఉన్నాడు, ఒక దేశానికి ఆయన రాజుగా ఏలుచున్నటువంటి దావీదు ఇప్పుడు ఏమని అడిగాడంటే నా కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. దాని ఆ వచనం యొక్క అర్థం నా కుటుంబము నీ సన్నిధిలో నిలిచి ఉంటే నీ ఆశీర్వాదం ఎప్పటికీ ఆశీర్వాదంగానే, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదంగానే మిగిలి ఉంటుందని దావీదు దేవునికి గుర్తు చేశాడు. వెంటనే దేవుడు మహిమతో తన కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడాడు అన్న విషయం మనకు తెలుసు. దేవుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలము నీ సంతతి వాడు ఒకడు నా సింహాసనమున ఉండక మానడు, ఇది నా తోడని ప్రమాణం చేయుచున్నానని దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా ప్రభువా నా కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేయి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబం సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యము నాకు అనుగ్రహించమని దావీదు కోరినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదు
పాత నిబంధన వాడు కదండి అని మనం అంటూ ఉంటాం. కానీ క్రొత్త నిబంధనలో కూడా ఎవరైనా స్వస్థత కావాల్సిన, ఎవరికైనా విడుదల కావాల్సిన వాళ్ళ ప్రభువుని ఏమని అడ్రస్ చేసేవారంటే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మమ్మను కరుణించు, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనం అనుకుంటాం మంచి ఇల్లు ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం, మంచి కారు ఉంటే ఆశీర్వాదం ఉందనుకుంటాం, లేకపోతే మంచి పొలాలు ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం, మంచి ఫామ్ హౌస్లు ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం. అది ఆశీర్వాదం కానే కాదు. లేకపోతే మన బిడ్డలు బాగా సెటిల్ అయిపోయి ఫారిన్ కంట్రీస్లో ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం. నీ మాట సత్యం అన్నాడు. ఆ మాట ఎంత సత్యమో తెలుసా? ఇప్పుడు బ్రిటిష్లో ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నది ఎవరంటే దావీదు యొక్క సంతానము నుండి వచ్చిన, మొన్న చనిపోయినటువంటి ఆ ఎలిజబెత్ మహారాణి అవనియండి, లేకపోతే ప్రిన్స్ చార్ల్స్ అవనియండి, వీళ్ళు ఎక్కడి వాళ్ళంటే దావీదు యొక్క సంతానమై ఉన్నారు. కనుక ఒక ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత దేవుడు అనుగ్రహించారు. దావీదు చేసినటువంటి ప్రార్థన ప్రతి పురుషుడు తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి. డాడీ 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 అని పిలిపించుకోవడానికి మనం ఇష్టపడతాం. మన బిడ్డలు ఏది అడిగితే అది వారి కొరకు మనం చేయాలని ఇష్టపడతాం. కానీ అది కాదు. మనం ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు సీజనల్గా ఉంటాయి. ఒక సీజన్ వరకే పరిమితం. ఒక టెంపరరీ బ్లెస్సింగ్స్ మాత్రమే మనం వారికి ఇవ్వగలం. కానీ ప్రతి తండ్రి కూడా మీ బిడ్డలకు మీరు ఇటర్నల్గా ఉండేటటువంటి బ్లెస్సింగ్స్, ఇటర్నల్ బ్లెస్సింగ్స్, జనరేషనల్ బ్లెస్సింగ్స్ మనం పాస్ చేయాలి. ఎక్కడ దావీదు, ఎక్కడ ప్రిన్స్ చార్ల్స్, తరతరాలు వారి బిడలే, ఆ సంతానమే ఆ సింహాసనాన్ని ఏల్తారు. ఆ సింహాసనం మీద నుండి దేశాన్ని ఏల్తారన్న విషయాన్ని మనము గమనిస్తాం. అయితే మనందరి జీవితాల్లో ప్రభువు ఒక పురుషునికి అనుగ్రహించినటువంటి ఆధిక్యత మనం చూస్తాం. మనం అనుకుంటాం ఇన్కమ్, డబ్బు తీసుకొద్దాం, బిడ్డలకి ఇచ్చేద్దాం, భార్యకి ఇచ్చేద్దాం, బిడ్డల్ని పెంచేద్దాం. అవును, నువ్వు ఖచ్చితంగా ప్రొవైడర్వే నీ కుటుంబానికి, ఒక ప్రొటెక్టర్వే కూడా. కానీ అన్నిటికన్నా మించినటువంటిది దేవుని యొక్క జనరేషనల్ బ్లెస్సింగ్స్, గాడ్లీ బ్లెస్సింగ్స్ నీ బిడ్డలకు నువ్వు ఇస్తున్నావా లేదా? నీ కుటుంబాన్ని సక్రమంగా నువ్వు చేస్తావా లేదా? నీ కుటుంబంలో నీ యొక్క జాడలు, నీ లెగసీ ఏ రకంగా నువ్వు ఈ భూమి మీద నీ యొక్క ఆనవాళ్ళు నువ్వు మిగులుస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఒకరోజు చనిపోతాం. మన యొక్క ఫుట్ ప్రింట్స్ మాత్రం వారి జీవితాలలో ఖచ్చితంగా రిమైన్ అవుతాయి. ఆ రిమైన్ అయినటువంటి ఆ ఫుట్ ప్రింట్స్లోనే ఖచ్చితంగా బిడ్డలు నడుస్తూ ఉంటారన్న విషయాన్ని మనము గమనించాలి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. ఏమిచ్చాడంట? డబ్బు కాదు. డబ్బులు ఆటోమేటిక్గా మన ఇల్లులు అవనివ్వండి, మన యొక్క ప్రాపర్టీస్ అవనివ్వండి, మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అవనివ్వండి, మనకు సంబంధించినవన్నీ ఆటోమేటిక్గా మన పిల్లలకు వెళ్ళిపోతాయి. మన తర్వాత మనకి కళ్ళు మూసమంటే లీగల్ హెయిర్ తెచ్చుకుని మన అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. కానీ మనం ఏమి ఇవ్వాలంట? దేవుణ్ణి ఇవ్వాలి. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నువ్వు ఆ తండ్రిగా దేవునిగా నీ జీవితంలోనికి నువ్వు తెచ్చుకుంటే ఆ తండ్రిని, మన పరలోకపు తండ్రిని మన యొక్క జనరేషన్స్కి మనం ఇవ్వగలుగుచున్నామా లేదో ఆలోచన చేసుకుని నువ్వు ఏది. కొంతమంది తండ్రులు ఆస్తులు ఉంటే ఆస్తులు ఇస్తారు, కొంతమందికి ఏమీ ఉండదు. కనీసం ఎవరిని ఇవ్వాలంట? మనం దేవుణ్ణి విశ్వసించి ఆ దేవుణ్ణైనా మన బిడ్డలకి ఇస్తే ఆ బిడ్డలు మన దేవుణ్ణి పట్టుకుని వాళ్ళ జీవిత దినాలన్నీ ఆయురారోగ్యాలతో, ఆయుష్తో నివాసం చేయునట్లు ఆ ధన్యకరమైన జీవితం ప్రతి తండ్రికి ఆ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఆమేన్.